ఈ కలర్ కరెక్టర్ ప్యాలెట్ ఉంది కానీ ఎలా యూజ్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో నేను సింపుల్ అండ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ నా కన్సీలర్ షేడ్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కువగా మనం యూజ్ చేసే కరెక్టర్ ఆరెంజ్ కరెక్టర్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ఆరెంజ్ అండ్ పీచ్. ఆరెంజ్ కరెక్టర్ డీప్ టు మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి అండ్ పీచ్ కరెక్టర్ ఫేడ్ టు మీడియం స్కిన్ టోన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఆరెంజ్ కరెక్టర్ గ్రే, బ్లూయిష్ అండ్ బ్రౌన్ పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాస్ లో యూజ్ చేస్తారు. స్పాట్స్ అరౌండ్ ద మౌత్, అండర్ ఐస్ ఏరియా కింద డార్క్ సర్కిల్స్ ని, బ్రౌన్ కలర్ ఉన్న పిగ్మెంట్ ని న్యూట్రల్ చేయడానికి ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేస్తారు. అండ్ గ్రీన్ కరెక్టర్ మీరు కలర్ వీల్ లో కూడా చూడొచ్చు. గ్రీన్ కలర్ ఆపోజిట్ కి రెడ్ ఉంటుంది. సో పింపుల్స్ కోసం, రెడ్నెస్, రెడ్ మార్క్స్, ఏదైనా ఇరిటేటెడ్ స్కిన్ నుండి రెడ్ అయినా సరే ఆ ఏరియాస్ లో గ్రీన్ కరెక్టర్ యూజ్ చేయొచ్చు. గ్రీన్ కరెక్టర్ యూజ్ చేస్తే ఇలా రెడ్ మార్క్స్ ని న్యూట్రల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ పర్పుల్. సో పర్పుల్ కలర్ కరెక్టర్ ఎల్లో అండర్ టోన్స్ ని అండ్ డల్ టోన్స్ ని క్యాన్సిల్ చేసి ఇన్స్టెంట్ గా బ్రైట్నెస్ ఇస్తుంది. అలా మీకు ఫోర్ హెడ్ కానీ ఫేస్ లో ఎక్కడైనా డల్ గా అనిపిస్తే ఆర్ ఎల్లోగా ఉంటే ఈ పర్పుల్ కలర్ కరెక్టర్ యూజ్ చేయొచ్చు. అండ్ ఎల్లో కలర్ పర్పుల్ ఆర్ బ్లూ కలర్ డిస్కలరేషన్ ఉన్న అండ్ హైలైటింగ్ కన్సీలర్ లా కూడా యూజ్ చేయొచ్చు. లైక్ నోస్ అండ్ ఫోర్ హెడ్ దగ్గర హైలైట్ చేసుకోవాలంటే కూడా సింపుల్ గా యూజ్ చేయొచ్చు. ఇలా హైలైటింగ్ కన్సీలర్ లా కూడా యూజ్ అవుతుంది ఎల్లో కలర్ పిగ్మెంట్. ఈ బ్రౌన్ షేడ్ కలర్ కరెక్టర్ కాదు, క్రీమ్ కాంటోర్. లైక్ నోస్, ఫోర్ హెడ్ అండ్ చీక్ బోన్, జా లైన్ దగ్గర ఈ క్రీమ్ కాంటోర్ యూజ్ చేస్తారు. ఈ క్రీమ్ ప్రోడక్ట్ తో కాంటోర్ టెక్నిక్స్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ రీల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కలర్స్ అన్నిటితో నా ఫేస్ కొంచెం క్రేజీగానే కనిపిస్తుంది. ఈ కలర్ కరెక్టర్ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే గైస్, బాయ్.